ఒకవేళ రేపు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా టికెట్లు రాకపోతేనో ఆశించి టికెట్ రాకపోతే వాళ్ళకి కాంగ్రెస్లోనూ బీజేపీలో ఛాన్స్ లేకపోతే అప్పుడు ఇటుకి టర్న్ అవుతారు మేబీ లాస్ట్ ఛాయిస్ అంతే. అంటే కేసీఆర్ కుమార్తెగా చూస్తారా సార్, లేదంటే ఒక పార్టీ అధ్యక్షురాలుగా చూస్తారా ప్రజలు? కేసీఆర్ కుమార్తెగానే ఇప్పటికి చూస్తున్నారు, పార్టీ అధ్యక్షురాలుగా చూస్తారు లేదో చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా సార్ ఇరాన్ యుద్ధం విషయంలో క్లారిటీ అయితే ఇప్పట్లో వచ్చేలాగైతే కనిపించట్లేదు. కానీ ఒక పక్క అమెరికా చూస్తే నిన్న ట్రంప్ చేసిన ప్రకటనలు కానీ వీళ్ళు వెళ్తున్న విధానం కానీ యుద్ధానికి సంబంధించి ఇరాన్ని పూర్తిగా అంటే నాశనం అని అనలేం కానీ స్వాధీనం చేసుకునే వరకు వాళ్ళ గ్రిప్ లోకి వచ్చే వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందా? అది ఎన్నాళ్ళు అనేది ఏమైనా లెక్కలేదా? ఆర్థిక మూలాలను దెబ్బతీయటం అన్నటువంటిది ఒకళ్ళకొకళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు బేసిక్గా ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలని అమెరికా ఇజ్రాయెల్ దెబ్బతీస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన వ్యాపార వాణిజ్య చట్టాన్ని. అదే సందర్భంలో షియా దేశం ఇరాన్, సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి చోట్ల ఉన్న ఆర్థిక మూలాలు అది దెబ్బతీస్తుంది. ఓ రకంగా యుద్ధం ఎప్పట్లో ఆగదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 రోజుల్లో అనుకున్నారు, 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పట్టింది. ఈ యుద్ధం కూడా ముందు చెప్తున్నట్టు ఇరాన్ అయితే శాశ్వత యుద్ధంగా ఉంచాలనుకుంటుంది. నిరంతరం ఇలా అల్లకల్లోలంగా ఉంటే తమ మాట తమ ఎప్పుడు గ్రిప్లో ఉంటారు, ప్రచారంలో ఉంటారు అనేది ఇరాన్ ఆలోచన. దానికి తోడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ భూమి మీద నుంచి యుద్ధం చేయట్లేదు, కేవలం పైనుంచి 4 బాంబులు